నాయుడుపేట ఎంబీ న్యూస్. నాయుడుపేటలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో జై భీమ్ నినాదాలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి అట్టహాసంగా జరిగాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని ఆనందోత్సాహాలతో, ఊరేగింపులు, ర్యాలీలు, అన్నదానాలు, రక్తదాన శిబిరాలతో జరుపుకున్నారు. బ్యాంసాప్ అంబేద్కర్ అభ్యుదయ సంఘం అంబేద్కర్ ప్రతిమని పురవీధుల్లో ఊరేగించారు. టీడీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవెల సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే విజయశ్రీ ఆయనకు పూలమాలలు వేసి ఆదర్శప్రాయుడని కొనియాడారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆర్టీసీ బస్టాండ్ కూడల వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పుష్పగుచ్చాలను సమర్పించారు. అనంతరం అన్నా క్యాంటీన్లో ఎమ్మెల్యే విజయశ్రీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కొడవలూరు సిఐ కుటుంబ సభ్యులతో కలిసి మెడికల్ క్యాంపు నిర్వహించారు. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, సిఐ ఆమవరపు సురేంద్రబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏప్రిల్ 14 వస్తే ప్రతి సంవత్సరం అందరికీ పండగ వాతావరణం మొదలవుతుంది. అంబేద్కర్ గారి జయంతి, అంబేద్కర్ గారి పుట్టినరోజు ఈ 134వ జయంతి ఇప్పుడు జరుగుతుంది. అయినా కూడా ప్రతి సంవత్సరం అంబేద్కర్ గారి జయంతి వస్తే ప్రతి ఒక్కరిలో ఉత్సాహం మొదలవుతుంది. అంబేద్కర్ గారి జయంతి చాలా ఉత్సాహంగా సెలబ్రేట్ చేస్తారు. అంబేద్కర్ గారు ఎన్నో దేశ విదేశాలు తిరిగి మనందరికీ కూడా రాజ్యాంగం రచించడానికి అధ్యక్షత వహించారు. ఎంతో మంది కమిటీ మెంబర్స్ వేసుకొని మన భారతదేశం కోసం రాజ్యాంగం రచించారు. ఈరోజు మనందరం ఇంకా ఫాలో అవుతున్నామంటే దానికి ఆయన రచించిన రాజ్యాంగం. బడుగు బలహీన వర్గాలు ఈరోజు ఇంత ఎత్తుకు ఎదిగి మంచి చదువుల్లో, మంచి ఉద్యోగాల్లో, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, అలాగే అసెంబ్లీలో అడుగు పెడుతున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన మానవతావాది. అలాగే ఎంతో మంది బడుగు బలహీన వర్గాల గుండెల్లో నిలిచిపోయే నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన జయంతి రోజునో వర్ధంతి రోజునో గుర్తుపెట్టుకునే వ్యక్తి ఆయన కాదు. ఆయన ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల్లో మనసుల్లో నిలిచిపోయే ఆశా జ్యోతి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే ఇప్పటికీ కూడా మనకు రిజర్వేషన్లు వచ్చి ఎంతో మంది మాలాంటి మహిళలు కూడా ఎత్తుకు ఎదుగుతున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్